కూడా వెళ్దాం. నాయుడు ఏంటి సో రేపు జగన్ టూర్కి సంబంధించినటువంటి విషయంలో పోలీసులు ఏ రూట్ మ్యాప్ క్లియర్గా ఇచ్చారు, ఎలాంటి ఆంక్షలు విధించారు? ఆంక్షలు అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా గతంలో జరిగినటువంటి పరిణామాలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వారు కొన్ని నిబంధనలు దాని ప్రకారం రూట్లో వెళ్ళాలి, సజావుగా పర్యటన సాగాలనేది పోలీసుల ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా గతంలో చెప్పున్నారు. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాస్తవాలు చెప్పాలనే డిమాండ్ ఎట్లానూ ఉంది. సో అయితే పోలీసులు ఏ రూట్కి క్లియరెన్స్ ఇచ్చారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరోవైపు మేము త్వరలో వస్తామని చెప్పి అటు విజయనగరం నుంచి రకరకాల ప్రాంతాల నుంచి కూడా ప్రకటనలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే విశాఖపట్నం నుంచి అటు మాకవరపాలెంకి వెళ్ళడానికి సో ముందుగా ప్రతిపాదించినటువంటి వే ఏదైతే ఉందో గాజువాక మీదుగా వెళ్ళేటువంటి వే, సో దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి, నిత్యం ప్రజలు వెళ్తారు. నార్మల్ సమయంలో కూడా సో కేవలం ఒక్క ఎన్ఏడి ప్రాంతం నుంచి అనకాపల్లి వెళ్ళడానికి నార్మల్ టైంలోనే గంట సమయం పడుతుంది. సో వేగంగా క్లియర్ అయిన సో అలాంటిది ఇలాంటి వీఐపీలో లేకపోతే మిగతాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి జన సమీకరణ చేస్తే సో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యతో పాటు చిక్కుపోయేటువంటి ప్రమాదం ఉంది. మరోవైపు అది అంతా కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ కూడా నిన్న అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఒక నిరసన కావచ్చు, వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో మేము మిగతా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షల విధంగా లేకపోతే ఆ తరహాలో మా ప్రభుత్వం ఉండదని చెప్పడం కోసమే మళ్ళీ సో ఆంక్షలను పూర్తిస్థాయిలో సడలించి కొన్ని ఆంక్షలతో రూట్ మార్చి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు రూట్ మార్చడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్ఏడి జంక్షన్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు ఉంటుంది, అటు ఇటు సాధారణ ప్రజలు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మధ్య మార్గం గుండా కూడా ఒక వే ఉంటుంది. సో ఆ వే నుంచి వీఐపీస్ కానీ ఎవరు వెళ్ళినా కూడా ఈజీగా వెళ్ళొచ్చు, సాధారణ ప్రజలు అటువైపు ఇటువైపు కూడా వెళ్ళడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఆ మార్గం పూర్తిగా పెందుర్తి వరకు వెళ్ళి పెందుర్తి నుంచి సరిపల్లి జంక్షన్లో నేషనల్ హైవేకి అక్కడి నుంచి అనకాపల్లి మీదుగా వెళ్ళడానికి సో అనుమతి ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ మార్గ మధ్యంలో కూడా రేపు మిగతా ప్రాంతాల నుంచి ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఆల్రెడీ మొన్న 3 రోజుల క్రితమే ఇక్కడ ఉత్తరాంధ్ర నేతలంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా నేతలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సో ఇదేంటంటే ఒక బల ప్రదర్శన చేయడానికి ప్రత్యేకంగా వీళ్ళు ఏర్పాట్లు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా సంవత్సరంన్నర తర్వాత ఈ ప్రాంతానికి వస్తున్నారు. మరోవైపు ఎక్కువగా నష్టపోయింది కూడా ఈ ప్రాంతంలోనే. విశాఖ జిల్లాలో ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, హైయెస్ట్ మెజార్టీస్ వచ్చారు. సో గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా సో ఇక్కడ 4 సీట్లను కూడా పూర్తిస్థాయిలో ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది. అంటే అప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పుడు కూడా ఇక్కడ 4 చోట్ల గెలుచుకోలేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి చోట కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మాకు మద్దతు ఉంది. సో ఇలాంటివి చూపించడం కోసం విశాఖలో ఒక బల ప్రదర్శన లేదా రాజకీయంగా దీన్ని తీసుకువెళ్ళడం కోసమే మెడికల్ కాలేజ్ అనే ఒక అంశాన్ని వైసీపీ ఎత్తుకొని దాన్ని ఇప్పుడు రాజకీయంగా ఇక్కడే కాదు ఆల్రెడీ పార్టీలో కూడా ఒక నిర్ణయం చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో కూడా ఈ మెడికల్ కాలేజీల మీద నిరసనలు కార్యక్రమాలు చేయాలని, సో దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, సో తర్వాత గవర్నర్ కలవని, ఇవన్నీ ఎందుకు అంటే సో ఒక అంశాన్ని ఎన్నుకున్నారు కేవలం వాళ్ళు రాజకీయంగా మనుగడ సాధించడం కోసం. దాన్ని విశాఖలో ప్రారంభించి సో ఈ వేవ్ తగ్గలేదని చూపించే ప్రయత్నం కోసమే ఇదంతా చేస్తున్నారు తప్పితే సో మెడికల్ కాలేజ్ చూడాలి అనుకుంటే నేరుగా హెలికాప్టర్ మీద వెళ్ళి చూసి రావచ్చు. చూపించడానికి ఆల్రెడీ ఇప్పటికే అక్కడ మాజీ మంత్రులు మిగతా వాళ్ళంతా వెళ్ళి చూపించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగున్నాయో ఆల్రెడీ సేమ్ జగన్మోహన్ రెడ్డి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ముందు మాట్లాడుతూ విడతల రజని మేము మెడికల్ కాలేజీ నిర్మించి చూపించబోతున్నాం అంటున్నారు. ఏం నిర్మించారు, అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? అక్కడ మనం గతంలో కూడా మనం అక్కడికి వెళ్ళాం, ఏంటి గ్రౌండ్ పరిస్థితి ఏంటి తెలుసుకునే దానికి కూడా. సో యాక్చువల్ పొజిషన్ ఏంటి ఇప్పుడు అక్కడ? అంటే అక్కడ ఓవరాల్గా ఉన్న బ్లాక్ సో అక్కడ ఉన్నటువంటి మొత్తం 6 బ్లాక్స్ నిర్మించాల్సినటువంటిది ఉంది. సో దీనికి సంబంధించి ఎన్సీసీ కంపెనీ కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత 2021లో కేటాయించారు. 2023లో అది పూర్తి స్థాయిలో పనులు నిలిపివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నటువంటి పరిస్థితి. సో 6 బ్లాకుల్లో ఒక బ్లాకు 3 ఫ్లోర్స్ ఆల్రెడీ వేయడం జరిగింది, అంటే G+2. ఇంకో చోట 2 బ్లాకులు కంప్లీట్ చేస్తారు, మీదన పిల్లర్స్ ఇస్తుంది. సో మిగతా మూడు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో సో అక్కడంతా కూడా కేవలం పిల్లర్స్ మాత్రమే వేసి వదిలేసినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో మిగతా చోట్ల అన్నీ పోల్చినట్లయితే ఇక్కడ ఒక్క చోటే ఒక బ్లాక్లో కంప్లీట్గా ఒక 3 ఫ్లోర్ల వరకు కనిపిస్తాయి, ఒక బ్లాక్లో 2 ఫ్లోర్ల వరకు కనిపిస్తాయి. కాబట్టి దీన్ని ఎన్నుకోవడానికి కూడా అదొక రీజన్. సో అదొకటే కాకుండా ఇక్కడ 39 ఒక జీవో కూడా విడుదల చేశారు. సో అంటే మిగతా చోట్లతో పోల్చినప్పుడు ఇక్కడ చూపించుకోవడానికి చెప్పడానికి ఒక ఆస్కారం ఉంది అనే ఉద్దేశంతోనే సో దీన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉత్తరాంధ్ర వేదికగానే సో రాజకీయంగా మళ్ళీ నిరసనలు కావచ్చు, లేకపోతే పార్టీ పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేసే భాగంలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తప్పితే సో మెడికల్ కాలేజ్ అనే దాన్ని ఒక అంశంగా వెన్నుకొని
సో దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి వైసీపీ వేసినటువంటి ఒక ఎత్తుగడ తప్పితే ఇది ప్రత్యేకంగా సో ప్రజల మీద ప్రేమ లేకపోతే ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడం వలన ఏమి నష్టం ఏంటి ఎంతవరకు కూడా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో ఇదే విషయాన్ని అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళంతా చెప్పొచ్చు, కానీ అది చెప్పేటువంటి ప్రయత్నం లేదు. రెండోది ఏంటంటే సో పీపీపీ వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఏంటి అనే విషయాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించకపోవడం కారణం ఏంటి అంటే దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం మేము మెడికల్ కాలేజీలు తెచ్చాం, అవి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నారు అనే ఒక కోణాన్ని అంశాన్ని తీసుకొని మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి ఇదంతా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. సో దీనికి ఏంటంటే జన సమీకరణ మనం చూడొచ్చు అన్ని ప్రాంతాలు. ఇప్పుడు కూడా ఆల్రెడీ పెందుర్తిలో ఒక 6,000 మంది వరకు వచ్చేందుకు కూడా ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టు మనకి తెలుస్తుంది. రైట్, మీరు అన్నట్లుగా ఇట్లా ఎక్కడికక్కడ తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తే పోలీసులు ఒక స్పష్టత ఇచ్చి ఎక్కడ ఇబ్బంది కలిగించకండి, మీ ప్రోగ్రామ్ మీద మీరు చేసుకోండి అనేటువంటి విషయంలో పోలీసులు